నూతన పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నాన్ని మోదీ ఏ తేదీన ఆవిష్కరించారు? 2022 జూలై 11. నూతన పార్లమెంట్ భవనంపై ఆవిష్కరించిన జాతీయ చిహ్నాన్ని ఎవరు రూపొందించారు? సునీల్ దేవ్రే, ఔరంగాబాద్, లక్ష్మణ్ వ్యాస్, జైపూర్. నూతన పార్లమెంట్ భవనంపై ఆవిష్కరించిన జాతీయ చిహ్నం ఏ లోహంతో తయారు చేయబడింది? కంచు. జాతీయ చిహ్నంగా సింహతలాటాన్ని భారత రాజ్యాంగ పరిషత్తు ఏ తేదీన గ్రహించింది? 1950 జనవరి 26. వందేమాతరం గేయాన్ని ఏ భాషలో రాశారు? సంస్కృత భాషలో. ఇటీవల రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్కు మార్చిన పేరు ఏమిటి? గణతంత్ర మండపం. 2023లో మొఘల్ గార్డెన్స్ రాష్ట్రపతి భవన్ పేరును ఏమని మార్పు చేశారు? అమృత ఉద్యాన్. 2022లో రాజ్పథ్ పేరును ఏమని మార్పు చేశారు? కర్తవ్య పథ్. భారత ప్రభుత్వం పులిని జాతీయ జంతువుగా ఏ సంవత్సరంలో ఎంపిక చేసింది? 1972. భారత జాతీయ వారసత్వ జంతువు ఏది? ఏనుగు. జాతీయ చిహ్నంపై ఉన్న గుర్రం దేనికి ప్రతీక? ఉత్సాహం, వేగం, నమ్మకం. జాతీయ చిహ్నంపై ఉన్న వృషభం లేదా ఎద్దు దేనికి ప్రతీక? శ్రమ, స్థిరత్వం. జనగణమన గీతాన్ని మొదటగా ఏ భాషలో స్వరపరిచారు? బెంగాలీ భాషలో. జాతీయ గీతాన్ని పూర్తిగా ఆలపించడానికి సుమారుగా ఎంత సమయం పడుతుంది? 52 సెకండ్లు. నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఏ తేదీన ప్రారంభించారు? 2023 మే 28. నెమలిని జాతీయ పక్షిగా ఏ సంవత్సరంలో గుర్తించారు? 1964. మన జాతీయ జెండాను పోలి ఉన్న దేశం ఏది? నైజర్. జాతీయ పతాకం వెడల్పు, పొడవుల నిష్పత్తి ఎంత? 2:3. రాజ్యాంగ పరిషత్తు జాతీయ పతాకాన్ని ఏ తేదీన స్వీకరించింది? 1947 జూలై 22. జాతీయ పతాకంలోని అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి? 24 ఆకులు. రూపాయి చిహ్నం రూపొందించింది ఎవరు? ఉదయ్ కుమార్. భారత జాతీయ జలచరం డాల్ఫిన్ శాస్త్రీయనామం ఏమిటి? ప్లాటానిస్టా గంగేటికా. రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతం జనగణమన స్వరకల్పన చేసిన ప్రాంతం ఏది? మదనపల్లి. సింహాన్ని మన జాతీయ జంతువుగా ఏ సంవత్సరం వరకు గుర్తించారు? 1972 వరకు. జాతీయ గీతాన్ని ఇంగ్లీషు భాషలోకి అనువదించినవారు ఎవరు? అరవిందుడు. మన జాతీయ చిహ్నంపై దేవనాగరి లిపిలో లిఖించియున్న సత్యమేవ జయతేను ఎక్కడినుంచి గ్రహించారు? ముండకోపనిషత్తు. భారతదేశపు జాతీయ వృక్షం ఏది? మర్రి చెట్టు. ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది? 2002 జనవరి 26. భారతదేశంలో దశాంశ నాణేల పద్ధతిని ఏ సంవత్సరం నుంచి ప్రవేశపెట్టారు? 1957. వందేమాతరం గీతాన్ని ఎవరు రచించారు? బంకించంద్ర చటర్జీ. జాతీయ జెండాను రూపొందించినవారు ఎవరు? పింగళి వెంకయ్య. ప్రపంచంలో అతి పురాతనమైన జాతీయ జెండా ఏ దేశానికి చెందింది? డెన్మార్క్. ఎర్రకోటపైనుంచి ఎక్కువసార్లు జెండా ఎగురవేసిన ప్రధాని ఎవరు? నెహ్రూ. జాతీయ గీతాన్ని రాజ్యాంగ సభ ఏ తేదీన ఆమోదించింది? 1950 జనవరి 24. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకాన్ని ఎక్కడ ప్రదర్శించారు? విజయవాడలో 1921లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో. జాతీయ పతాకంలోని అశోకుని ధర్మచక్రం ఏ రంగులో ఉంటుంది? ముదురు నీలం రంగు, నావీ బ్లూ రంగులో. జాతీయ పతాకంలోని కుంకుమ రంగు దేనికి ప్రతీక? సాహసం, ధైర్యం, త్యాగం. భారత త్రివర్ణ పతాకంలోని తెల్లని పట్టీని ఎవరు చేర్చారు? గాంధీజీ. మన జాతీయ జెండాని అధికారికంగా ఏ తేదీన ఎగురవేశారు? 1947 ఆగస్టు 14.